మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అన్నట్టు ఢిల్లీలో ఓ పక్కన ఇప్పటికే ఊపిరాడడానికి ఇబ్బంది పడుతుంది అన్నటువంటి సందర్భంలో నార్త్ ఇండియాకి కొత్త తరహా చల్లదనం రాబోతుందంట. ఇంటెన్స్ కోల్డ్ వేవ్ అన్నదాన్ని ఇప్పుడు వాతావరణ శాఖ అంచనా ఇస్తుంది. నార్త్ ఇండియాలో ఇవాళ రాత్రి నుంచి ఇది నడుస్తుందట. ఈ చల్లదనానికి సంబంధించి డిసెంబర్ 2019 టైంలో అట్లాంటి పరిస్థితి ఫేస్ చేసిందట నార్త్ ఇండియా. 2024 తొలినాళ్లలో కూడా జనవరి ఆ టైంలో అట్లాంటి ఫేస్ చేసిందంటే ఇప్పుడు మళ్ళీ అది భారీ ఎత్తున అంటే చల్లటి గాలు విపరీతంగా వస్తాయట. ఆ ఇంపాక్ట్ వాతావరణం 4 నుంచి 8 డిగ్రీలకు పడిపోతుందట డే టైంలో కూడా. అంటే ఆఫ్టర్ 9 ఎండల టైంలో కూడా అట్లాగుంటుందట. 18 జనవరి దాకా 8వ తారీఖు నుంచి 18 దాకా 16వ తారీఖు దాకా ఈ పరిస్థితులు ఉంటాయి. పంజాబు, హర్యానా, రాజస్థాను, ఢిల్లీ లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సర్ఫేస్ హై లెవెల్ ఫాగ్ అన్నటువంటిది కనబడుతుంది అన్నటువంటిది వాతావరణ శాఖ అంచనా ఇస్తూ విమానయాన సంస్థలను కూడా దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోమని చెప్తుంది. ఇప్పటికే డెహ్రాడూను, ఢిల్లీ ఇట్లాంటి చోట్లకు అనేక విమానాలు రద్దవుతూనే మన గన్నవరంలో కూడా దాదాపు గంటన్నర సేపు పైనే విమానం తిరగాల్సి వచ్చింది. ఇక్కడ నార్త్ ఇండియాలో అయితే ఇప్పుడు బాగా తిప్పాలన్నమాట.